నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 100 మంది కేసీఆర్లు వచ్చినా ఏమీ చేయలేరన్న చంద్రబాబు. తనను ప్రజలే కాపాడుకుంటారని ధీమా. 3 పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ధ్వజం. శ్రీకాకుళం విజయనగరం బరిలో మళ్లీ రామ్మోహన్, అశోక్ గజపతిరాజు పోటీ. ఖరారు చేసిన చంద్రబాబు. పలు అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగులకే టికెట్. రేపు తెరాస శాసనసభాపక్ష సమావేశం. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహణ. పొరపాట్లు దొరలకుండా నమూనా ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయం. తెలంగాణ వ్యాప్తంగా ఖాళీ అవుతున్న జలాశయాలు. నాగార్జున సాగర్ ఎస్ఆర్ఎస్పీలోనే కాస్త మెరుగు. సింగూరు ప్రాజెక్టు పరిధిలో తాగునీటికి కూడా అవస్థలు. నీరవంశంపై కాంగ్రెస్ భాజపా మధ్య విమర్శల పర్వం. మోసగాల సెటిల్మెంట్ పథకం అమలు చేస్తున్నారని రాహుల్ ధ్వజం. తిప్పికొట్టిన కమలదళం. పేదల సంక్షేమానికి పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అంకితమైన తనను ఏపీ ప్రజలే కాపాడుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 100 మంది కేసీఆర్లు వచ్చినా ఏమీ చేయలేరని ఆయన తెలుగుదేశం నేతలతో అన్నారు. 3 మోదీలే కాదు, ఎంతమంది మోదీలు ఏకమైనా ఆంధ్రప్రదేశ్ను ఏమీ చేయలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి ప్రజావేదికలో అరకు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని తెలుగుదేశం నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఉత్సాహం కార్యకర్తల్లో కదం తొక్కుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభ్యర్థుల ఎంపికపై 2 రోజుల విశ్లేషణ అనంతరం ప్రచారానికి సిద్ధం కానున్నట్లు సీఎం చెప్పారు. ఒక పక్క పల్నాటి పౌరుషం, మరోపక్క మన్యం వీరుడి పౌరుషం, అల్లూరి వారసులు, పల్నాటి వీరులు సమీక్షకొచ్చారని చంద్రబాబు చమత్కరించారు. పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా వెనుదీయరని నేతలు, కార్యకర్తలను కొనియాడారు. తెలుగుదేశంలో ఎన్నికల ఉత్సాహం ఉంటే వైకాపాలో కుట్రల పన్నాగాలు వెల్లువెత్తాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. 3 పార్టీలు కుమ్మక్కై భయంకరమైన కుట్రలు చేస్తున్నాయన్న ఆయన A1 లక్షలాది ఓట్లు తొలగించే కుట్ర చేస్తే A2 తెలుగుదేశం డేటా చోరీ చేసే కుట్ర చేస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5,000 ఓట్లు చొప్పున 10 నుంచి 15 లక్షల ఓట్లు తొలగించే కుతంత్రం పన్నారని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం వేగంగా మేల్కొని వెంటనే ఓట్ల తొలగింపు కుట్రలను అడ్డుకుందన్న ఆయన సాక్ష్యాధారాలతో మహాకుట్రను బయటపెట్టామన్నారు. వైకాపా, తెరాస, భాజపా కుట్రలను దేశం మొత్తం చూసిందన్నారు. అలిపిరిలో 24 క్లైమోర్మెంట్స్కే తాను భయపడలేదన్న చంద్రబాబు 3 పార్టీల బెదిరింపులకు భయపడతానా అని ప్రశ్నించారు. అప్పుడు దైవ కార్యక్రమాలకు తిరుమల కొండకు వెళ్తున్న తనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కాపాడిన జీవితమిదని నేతలకు వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం లోక్సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. శ్రీకాకుళం పరిధిలో సిట్టింగులకే ప్రాధాన్యం ఇవ్వగా విజయనగరంలో స్వల్ప మార్పులు చేసేందుకు కొన్ని స్థానాలు పెండింగ్లో పెట్టారు. శ్రీకాకుళం, విజయనగరం లోక్సభ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలైన రామ్మోహన్ నాయుడు, అశోక్ గజపతిరాజే మళ్లీ పోటీ చేయనున్నారు. లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ స్థానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న సమీక్షలు తుదిదశకు చేరాయి. శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై రాత్రి చంద్రబాబు ఒక స్పష్టతకు వచ్చారు. శ్రీకాకుళం లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క పాతపట్నం మినహా మిగిలిన 6 చోట్ల సిట్టింగ్లకే మళ్లీ అవకాశం కల్పించారు. శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, టెక్కలిడవ్ అచ్చెన్నాయుడు, ఇచ్చాపురంలో బెందాళం అశోక్, ఆమదల వలస నుంచి కూన రవికుమార్, నర్సన్నపేట నుంచి బగ్గు రమణమూర్తి తిరిగి పోటీ చేయనున్నారు. పలాసలో ఎమ్మెల్యే గౌతు శివాజీ పోటీ నుంచి వైదొలగ్గా ఆయన కుమార్తె శిరీషను అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. పాతపట్నంలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరమణను కొందరు పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్న తరుణంలో నిర్ణయం వాయిదా వేశారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పలుచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసమ్మతి సెగ తగిలింది. ఎచ్చర్లలో కిమిడి కళా వెంకట్రావు, రాజంలో మాజీ మంత్రి కొండ్రు మురళి పోటీ చేయనున్నారు. బొబ్బిలి నుంచి సుజయకృష్ణ రంగారావు బరిలోకి దిగనున్నారు. చీపురుపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మృణాలికి పోటీగా త్రిమూర్తులరాజు, కలిశెట్టి అప్పలనాయుడు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. గజపతి నగరం ఎమ్మెల్యే కేఈ నాయుడుకి వ్యతిరేకంగా కేఈ కొండబాబు, కరణం శివరామకృష్ణ, పడాల అరుణ పోటీ పడుతున్నారు. విజయనగరం అసెంబ్లీకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మీసాల గీత ఉండగా అక్కడ అభ్యర్థిపై నిర్ణయం తీసుకునే బాధ్యతను అశోక్ గజపతిరాజుకు నేతలు అప్పగించారు. అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి పేరు ఇక్కడ వినిపిస్తోంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి తనకు బదులుగా తన కుమారులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే నెల్లిమర్ల నుంచి భోగాపురం ఎంపీపీ బంగారాజు, కడగల ఆనంద్ కుమార్, మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర్ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా పర్చూరు
స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుని చంద్రబాబు ఖరారు చేశారు. అసమ్మతి నేతలతో మాట్లాడి అందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. చీరాల, సంతనూతలపాడు, తాడికొండ నేతలతో జరగాల్సిన సమావేశం సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం చీరాల నుంచి ఎడం బాలాజీ తెలుగుదేశంలో చేరనున్నట్లు సమాచారం. ఆపరేషన్ ఆకర్ష్తో ఎమ్మెల్యే కోట శాసనమండలి ఎన్నికల్లో విజయం దాదాపు ఖాయం చేసుకున్న తెరాస పోలింగ్పై దృష్టి పెట్టింది. పోలింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రేపు తెరాస శాసనసభాపక్షం సమావేశం కానుంది. పోలింగ్లో గందరగోళం తలెత్తకుండా రేపు నమూనా పోలింగ్ నిర్వహించేందుకు తెరాస సన్నాహాలు చేస్తోంది. శాసనసభ్యుల కోటాలో ఈ నెల 12న జరిగే ఎన్నికల్లో మిత్రపక్షం ఎంఐఎంతో కలిపి 5 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు తెరాస సిద్ధమైంది. 5 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 120 మంది ఎమ్మెల్యేలు పోలింగ్లో పాల్గొంటే ఒక్కో అభ్యర్థికి 21 ఓట్లు వస్తే ప్రథమ ప్రాధాన్యంలో గెలుస్తారు. ఎవరైనా పోలింగుకు గైర్హాజరైతే ప్రథమ ప్రాధాన్యం ఓట్ల శాతం తగ్గుతుంది. తెరాసకు 91 సొంత స్థానాలుండగా తెదేపా కాంగ్రెస్ నుంచి 4 సభ్యులు చేరడంతో బలం 95కు చేరింది. 7 మజ్లిస్ సభ్యులతో కలిపి మొత్తం బలం 102కు చేరింది. చివరి నిమిషంలో మరో ఒకరిద్దరు విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి చేరినా ఆశ్చర్యం లేదని తెరాస వర్గాలు చెబుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరైతే తెరాస ప్రథమ ప్రాధాన్యంలో గెలిచే వీలుంది. మరోవైపు కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 16కి తగ్గింది. తెలుగుదేశానికి చెందిన మరో సభ్యుడు నాగేశ్వరరావు మద్దతిచ్చినా కాంగ్రెస్ బలం 17కు చేరుతుంది. ప్రథమ ప్రాధాన్యంలో గెలిచేందుకు ఆ సంఖ్య సరిపోదు. భాజపా సభ్యుడు రాజాసింగ్ ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. మద్దతుదారుల సంఖ్యకు అనుగుణంగా చివరి 3 రోజుల్లో వ్యూహంలో మార్పులు చేయాలని తెరాస భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ బాధ్యతలను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రానికల్లా తెరాస శాసనసభ్యులందరినీ రాజధానిలో అందుబాటులో ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా రాత్రి వారంతా విందులో పాల్గొంటారు. సోమవారం ఉదయం 11:30కు తెలంగాణ భవన్లో తెరాస శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తారు. వారికి ఎన్నికలపై అవగాహన కల్పించడంతో పాటు ఓటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణుల ద్వారా వివరించనున్నారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఈ సమావేశానికి హాజరై ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. అనంతరం అక్కడ నమూనా పోలింగ్ నిర్వహిస్తారు. మంగళవారం పోలింగ్ జరగనుండగా ఆ రోజు ఉదయం మరోసారి నమూనా పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఎమ్మెల్యేలంతా బస్సులో శాసనసభకు బయలుదేరతారు. సోమవారం తెలంగాణ భవన్లో జరిగే సమావేశానికి మజ్లిస్ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి తెరాసలో చేరేందుకు ముందుకొచ్చిన సండ్ర వెంకటవీరయ్య, రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్యలను తెలంగాణ భవన్లో నమూనా పోలింగుకు పిలవాలని తెరాస అధిష్టానం భావిస్తోంది. ఎమ్మెల్యే కోట శాసనమండలి ఎన్నికలు ఈ నెల 12న జరగనున్న నేపథ్యంలో 2 రోజులు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సభలకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విరామం ఇచ్చారు. ఈ నెల 13 నుంచి 17 వరకు రోజుకు 2 సభల్లో ఆయన పాల్గొంటారు. జహీరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సన్నాహక సభలను కేటీఆర్ నిర్వహిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ సభలు యథాతథంగా కొనసాగించాలని భావిస్తున్నారు. సభలు పూర్తయిన 1-2 రోజుల్లోనే లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులను తెరాస అధినేత కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వెలువడనున్న వేళ దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అభ్యర్థులపై దృష్టి కేంద్రీకరించాయి. ఈ మేరకు ఒక్కో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. కేరళలో అధికార ఎల్డీఎఫ్ కూటమి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. కేరళలో మొత్తం 20 లోక్సభ స్థానాలు ఉండగా ఎల్డీఎఫ్ సంకీర్ణంలోని ప్రధాన పక్షం సిపిఎం 16 చోట్ల, మిగతా 4 స్థానాల్లో సిపిఐ బరిలోకి దిగనున్నాయి. 16 మంది అభ్యర్థుల్లో 6 సిట్టింగ్ ఎంపీలకు అవకాశం ఇచ్చిన సిపిఎం 4 ఎమ్మెల్యేలను లోక్సభ బరిలో దింపనున్నట్లు ప్రకటించింది. ఎల్డీఎఫ్ కూటమిలో సిపిఎం, సిపిఐ కాకుండా మరో 8 పార్టీలు ఉండగా ఆ పార్టీలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. అయితే సిపిఎం ప్రకటించిన స్థానాల్లో 2 స్వతంత్రులకు అవకాశం ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని పశ్చిమ యూపీ వ్యవహారాల బాధ్యుడు జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ దారులు వేరైనప్పటికీ లక్ష్యం మాత్రం ఒకటేనన్నారు. భావ సారూప్యమున్న పార్టీలన్నీ ఒకతాటిపైకొచ్చేందుకు చర్చలు జరగాలన్న సింధియా ఆ దిశగా ఇరువైపుల నుంచి ప్రయత్నాలు జరగాలన్నారు. కేంద్రంలో యూపీఏ సర్కారు ఏర్పాటు, 2022లో యూపీలో కాంగ్రెస్ తిరిగి అధికారం చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జ్యోతిరాదిత్య చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి, నూతన యూపీ నిర్మాణానికి కట్టుబడి ఉండి క్షేత్రస్థాయిలో పట్టున్న నేతలకు కాంగ్రెస్ పార్టీ ద్వారాలు ఎప్పుడే తెరిచే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. రక్షణ బలగాలకు చెందిన వారి చిత్రాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోరాదని కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. కొందరు భాజపా నేతలు ఇటీవల పాక్ నిర్బంధం నుంచి తిరిగొచ్చిన వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధమాన్ చిత్రాలతో హోర్డింగ్ రూపొందించిన అంశం సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారగా ఈసీ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తమ విభాగాలకు చెందిన సిబ్బంది చిత్రాలను రాజకీయ పార్టీలు వినియోగించకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని 2013లో రక్షణ శాఖ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అప్పుడు కూడా ఈసీ ఇలాంటి సూచనలే చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 14,000 కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టి పరారైన నీరవ్ మోదీ లండన్లో ప్రత్యక్షమైన నేపథ్యంలో కాంగ్రెస్ భాజపా మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. నీరవ్ కనిపించిన వీడియోపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీడియో చూస్తుంటే నీరవ్ మోదీ ఆయన సోదరుడు నరేంద్ర మోదీకి మధ్య పోలికలు కనిపిస్తున్నాయని విమర్శించారు. ఇద్దరూ దేశాన్ని లూటీ చేశారని విమర్శించారు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పారని, చట్టానికి అతీతులమనే భావనలో ఉంటారని విమర్శించారు. ఇద్దరూ విచారణ ఎదుర్కోవాలని రాహుల్ సూచించారు. నీరవ్ మోదీ లాంటి వారు విదేశాల్లో స్థిరపడేందుకు ప్రధాని మోసగాళ్ల సెటిల్మెంట్ పథకం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా విమర్శించారు. ఇందుకు భాజపా ధీటుగా బదులిచ్చింది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వారు ఆర్థిక నేరాలకు పాల్పడడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ ఆరోపించారు. మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కు సాయం చేయాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో జలాశయాల్లో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. నిరుటితో పోలిస్తే వేగంగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వరద బాగానే వచ్చినప్పటికీ నీటి వినియోగం పెరగడంతో నీటి మట్టం గణనీయంగా పడిపోతోంది. శ్రీశైలంలో కనీస వినియోగ మట్టం కంటే దిగువకు నీరు పడిపోగా సాగర్లో కాస్త మెరుగ్గానే ఉంది. ఎస్ఆర్ఎస్పీలో కాస్త పర్వాలేదనిపిస్తున్నా సింగూరులో మాత్రం సంక్షోభం నెలకొంది. వేసవి పూర్తిగా రాకుండానే గతేడాదితో పోలిస్తే తెలంగాణలోని అన్ని జలాశయాల్లోనూ నీటి మట్టం తక్కువగా ఉంది. వర్షాకాలంలో ఈ ఏడాది ఎగువ నుంచి భారీగానే ప్రవాహం వచ్చింది. జూరాలకు 389 టీఎంసీల వరద రాగా శ్రీశైలానికి 582 టీఎంసీల వరద వచ్చింది. నాగార్జున సాగర్ కు 333, శ్రీరామ్ సాగర్ కు 77 టీఎంసీలకు పైగా నీరు వచ్చింది. సింగూరు జలాశయానికి మాత్రం ఈసారి నీరు రాలేదు. సింగూరు పూర్తిస్థాయి నీటి మట్టం 29 టీఎంసీలకు పైగా ఉండగా ఈ సంవత్సరం కేవలం 2.44 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. తెలంగాణలో ఈ ఏడాది నీటి వినియోగం అధికం కావడంతో జలాశయాల్లో నీటి మట్టం గణనీయంగా తగ్గింది. జూరాలలో నిరుడి కంటే 2 టీఎంసీల తక్కువగా 2.66 టీఎంసీల నీరు ప్రస్తుతం ఉంది. శ్రీశైలంలో గతేడాదితో పోలిస్తే 10 టీఎంసీల తేడా ఉంది. 47.21 టీఎంసీల మేర నీరు ప్రస్తుతం ఉంది. నాగార్జున సాగర్ లో ఇప్పుడు 158.74 టీఎంసీల నీరు ఉంది. ఎస్ఆర్ఎస్పీ కింద మరో 2 తడులకు నీరిస్తే యాసంగి అవసరాలు తీరనుండగా ప్రస్తుతం అక్కడ 18.30 టీఎంసీల నీరే ఉంది. పోచంపాడు, దిగువ మానేరు జలాశయాల ద్వారా మిషన్ భగీరథ కింద తాగునీటి అవసరాలకు నీరిస్తున్నారు. సింగూరులో గతేడాదితో పోలిస్తే 9 టీఎంసీలకు పైగా తక్కువగా 1.29 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఫలితంగా తాగునీటికి కూడా ఆచితూచి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసవి పూర్తిగా రాకముందే జలాశయాల్లో నీటి మట్టం తక్కువగా ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. మే నెల నాటికి గడ్డు పరిస్థితులకు చేరుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో 1969 ఉద్యమంలో పాల్గొన్న వారి పాత్ర ఎంతో ఉందని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. 1969 ఉద్యమం నాటి జ్ఞాపకాలు, ముచ్చట్లు పేరుతో హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్వార్థ రాజకీయాల వల్లే నాటి పోరాటం నీరుగారిపోయిందన్నారు. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వల్లే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఆలస్యమైందని విమర్శించారు. విద్యార్థుల ఆత్మ బలిదానం వల్లే రాష్ట్రం సాధించుకున్నామన్న పోచారం తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదంటున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కేటీఆర్ రాజకీయ సన్యాసం చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో 16 సీట్లు గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతారంటున్న కేటీఆర్ అది ఎలా సాధ్యమో చెప్పాలని లక్ష్మణ్ నిలదీశారు. యూపీఏ హయాంలో కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసిన కేసీఆర్ బీడీ కట్టలపై పుర్రె గుర్తును తెచ్చి బీడీ కార్మికుల ఉపాధిని గండికొట్టారని లక్ష్మణ్ విమర్శించారు. అసలు కేటీఆర్ చెబుతోన్న ఫెడరల్ ఫ్రంట్లోని భాగస్వామ్యులు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీష్ పోటీ పడుతున్న సంగతి ఇవాళ తెలంగాణ మొత్తం తెలుసు. కాబట్టి మీకు మీరే పోటీ, మీ ఇల్లు ముందు చక్కదిద్దుకోండి. మీ ఫెడరల్ ఫ్రంట్ ఎన్ని ప్రాంతీయ పార్టీలు మీతో జరగలిసాయి. 3-4 వచ్చినగా మిగిలిపోయింది మీ ఫెడరల్ ఫ్రంట్. మీ అభ్యర్థి ఎవరు వస్తారు తెలుసుకోండి. మీ అభ్యర్థి లేకుండా, ఎజెండా లేకుండా, జెండా లేకుండా మరి ఈరోజు మీకు పోటీ అంటున్నారు. ఐటీ గ్రిడ్ కేసు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకో మాట చెప్పి ప్రజలను గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. చంద్రబాబు తన సొంత సమస్యను ప్రజలపై రుద్ది ఆత్మగౌరవం అని అంటున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై తెరాసకే ఎక్కువ గౌరవం ఉందన్న తలసాని పునర్విభజన హామీలపై పార్లమెంట్లో తమ ఎంపీలే ఎక్కువగా మాట్లాడారని తెలిపారు. రానున్న ఎన్నికల కోసం ఏపీకి తెరాస 1000 కోట్ల రూపాయలు పంపిందన్న ఆరోపణలను ఖండించిన ఆయన ఇలాంటివి చంద్రబాబుకే అలవాటని ఆరోపించారు.
ఇక్కడ తెలంగాణలో గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ ప్రజలకు తెలియదా? ఎలక్షన్లు రాగానే 1,000 రూపాయలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు 1,000 రూపాయలు ఒక్కొక్క ఇంటింటికి ఇచ్చి నేను లేనా దాంట్లో? నేను కూడా ఉన్నా కదా, నాది కూడా 20 ఏళ్ల ఇండస్ట్రీ కదా. నీ దగ్గర నువ్వు పైసలు ఏమిస్తావు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి? అసలు నేను చెప్పేది తెలుగు రాష్ట్రాలల్లో ఎన్నికలలో పైసల ప్రభావం స్టార్ట్ చేసినటువంటి సత్యహరిశ్చంద్ర మహారాజు మీరే. లంగనాచి కబుర్లు చెప్పే అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను చెల్లించకుండా ఏపీని బాకీ ఉందంటూ తెలంగాణ అధికారులు చెప్పడాన్ని మంత్రి నారా లోకేష్ తప్పుపట్టారు. ఏపీ జెన్కోకి తెలంగాణ 11,728 కోట్లు చెల్లించాల్సిండగా తెలంగాణ అధికారులు ఏపీ జెన్కోయే 2,406 కోట్లు కట్టాలంటూ బుకాయిస్తున్నారని ట్విట్టర్లో విమర్శించారు. ఈ వ్యవహారం మా డేటా ఎత్తుకుపోయి మేమే చోరీ చేశామని సిట్టు వేసినట్టు ఉందన్నారు. 1,00,000 కోట్ల దొంగ పరుసు కొట్టేస్తూ దొరికిన చందంగా తెలుగుదేశం కార్యకర్తల డేటాను దొంగిలించి అడ్డంగా వైకాపా దొరికిందని మండిపడ్డారు. ఢిల్లీలో ముహూర్తం పెట్టి హైదరాబాద్ గల్లీలో నానా తిప్పలు పడి ఆఖరికి పక్కా ఆధారాలతో పళ్లూడగొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లు తవ్విన గోతిలో వాళ్లే పడ్డారంటూ లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. నయీం కేసులో డీసీపీ రామచంద్రారెడ్డి భువనగిరి పట్టణం సీఐ వెంకన్నను బదిలీ చేస్తూ రాచకొండ సిపి మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరిని రాచకొండ కమిషనరేట్కు అటాచ్ చేశారు. నయీం బినామీ ఆస్తుల విషయంలో వారిద్దరూ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు. అప్పట్లో నయీం బెదిరించి తమ వద్ద లాక్కున్న భూములను విక్రయించేందుకు పాషం శ్రీను మరికొంతమంది కలిసి ప్రయత్నిస్తున్నట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భువనగిరి డీసీపీ సీఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు నయీం కేసు విచారిస్తోన్న సిట్కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన సిట్ అధికారులు ఇద్దరు అధికారుల వ్యవహారాన్ని రాచకొండ సిపి మహేష్ భగవత్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ తరుణంలో డీసీపీ రామచంద్రారెడ్డి సీఐ వెంకన్నను బదిలీ చేస్తూ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. కాలేయ క్యాన్సర్తో బాధపడుతోన్న ఒక అభిమాని కోరికను సినీ నటుడు వెంకటేష్ నెరవేర్చారు. ఎల్బీనగర్లోని మన్సూరాబాద్ శైలజపురి కాలనీ నివాసం ఉండే కీర్తి సురేష్ వెంకటేష్ వీరాభిమాని. 6 నెలల క్రితం అనారోగ్యం పాలైన సురేష్ వైద్య పరీక్షలు చేయించుకోగా లివర్ క్యాన్సర్ అని తేలింది. జబ్బు ముదరడంతో ఇంట్లోనే ఎటూ వెళ్లలేని స్థితిలో ఉన్న సురేష్ తన అభిమాన హీరోను చూడాలని ఉందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. సురేష్ పరిస్థితిని తెలుసుకున్న వెంకటేష్ అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. దేశంలోని అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రోజీ బ్లూ వజ్రాల కంపెనీ యజమాని రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాను ఆకాష్ పెళ్లి చేసుకున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వాల్ సెంటర్లో దేశ విదేశీ ప్రముఖుల సమక్షంలో ఆకాష్ శ్లోకా ఒకటయ్యారు. అత్యంత అట్టహాసంగా అర్ధరాత్రి వరకు జరిగిన వివాహ వేడుకకు రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడారంగ ప్రముఖులు తరలివచ్చారు. ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ దంపతులు, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ దంపతులు, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దంపతులు వివాహానికి హాజరయ్యారు. ఆర్సెలర్ మిత్తల్ అధినేత లక్ష్మీ మిత్తల్, ఐశ్వర్య అభిషేక్, షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, సచిన్ దంపతులు వివాహ వేడుకలో సందడి చేశారు. నేడు రేపు వివాహ వేడుకలు ముగిసిన తర్వాత విందు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వివాహ వేడుకకు వచ్చేవారెవరూ కెమెరాలు, ఫోన్లు తేవద్దని అంబానీ దంపతులు ముందే విజ్ఞప్తి చేశారు. కొలంబియాలో చిన్నపాటి ప్రయాణికుల విమానం కూలి 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో తరారియా, డోరిస్ గ్రామాల మేయర్, ఆయన కుటుంబ సభ్యులు కూడా మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. 1930లో తయారైన డగ్లస్ DC-3 అమెరికా తయారీ విమానం శాన్ జోస్ డెల్ గోయ్వేరే, విలా విసెన్సియా పట్టణాల మధ్య అకస్మాత్తుగా కూలిపోయిందని అధికారులు చెప్పారు. కూలిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. విమాన ఇంజిన్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నప్పటికీ కొలంబియా పౌర విమానయాన సంస్థ మాత్రం కారణాలు వెల్లడించలేదు. విమానం ప్రయాణించిన సమయంలో ప్రతికూల వాతావరణం ఏమీ లేదని అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదంలో ఎవరూ బతికి బయటపడలేదని వివరించారు. అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన 2 భారతీయులను అమెరికా బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్ రాష్ట్రం హోగన్స్బర్గ్లో క్యాసినో వద్ద అనుమానాస్పద వాహనాన్ని గుర్తించిన పెట్రోలింగ్ ఏజెంట్లు వాహనం ఆపగా 6 భారతీయులు కనిపించారు. వారిని తనిఖీ చేయగా 2 వద్ద సరైన పత్రాలు లేవని అధికారులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పిన అధికారులు ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా ఎలా అమెరికాలో ప్రవేశించారో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్వాంటన్ సెక్టార్ వద్ద ఉండే బోర్డర్ పెట్రోలింగ్ అధికారులు వెర్మాంట్, న్యూ హ్యాంప్షైర్, నార్త్ ఈస్టర్న్ న్యూయార్క్ పోర్టుల నుంచి అమెరికాలోకి వచ్చే మార్గాల్లో భద్రతా బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.
ప్రజల మనోభావాలతో సంబంధం ఉన్న రామజన్మభూమి అంశం మధ్యవర్తిత్వంతో పరిష్కారం కాదని కేవలం ఆర్డినెన్స్తోనే సాధ్యమవుతుందని భాజపా మిత్రపక్షం శివసేన అభిప్రాయపడింది. కేంద్రం త్వరితగతిన ఆర్డినెన్స్ తీసుకొచ్చి రామమందిర నిర్మాణం చేపట్టాలని ఆ పార్టీ సూచించింది. దేశంలోని రాజకీయవేత్తలు, పాలకులు, కోర్టులే పరిష్కరించలేని సమస్యను ముగ్గురు మధ్యవర్తులు ఎలా పరిష్కరించగలరని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. అలా జరిగే పక్షంలో 25 ఏళ్లుగా దేశంలో వందలాది మంది ప్రాణాలు ఎందుకు పోవాల్సి వచ్చిందని శివసేన పేర్కొంది. ఎన్నికల తర్వాత మాత్రమే ఈ అంశంపై ఒక స్పష్టత వస్తుందని సామ్నాలో వెల్లడించింది. అయోధ్య అన్నది కేవలం భూ వివాదం మాత్రమే కాదని అది కొన్ని కోట్ల మంది మనోభావాలను ప్రతిబింబిస్తుందని తెలిపింది. కశ్మీర్ తరహాలోనే రామమందిరం కూడా దేశ గౌరవంగా మారిందని అభిప్రాయపడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.